మధురం అనే ఒక మూవీ చూసాను భయ్య, చాలా చాలా బాగుంది. ఫ్రెష్ లవ్ స్టోరీ అనమాట. ఇంతవరకు ఎక్కడ చూడని లవ్ స్టోరీ, చాలా డిఫరెంట్ గా అనిపించింది. కాన్సెప్ట్ వైజ్ గా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం వేరే లెవెల్ తీసుకెళ్లారు. ఉదయ్ భయ్య హీరో బో 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 మామూలు మామూడు, అసలు క్రేజీ. నిజంగా చాలా చాలా బాగా చేశాడు. అసలు ఫస్ట్ మూవీ ఇంత మంచి న్యాచురల్ యాక్టింగ్ కానీ, అసలు నిజంగా ఎమోషనల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సంబంధించి అయితే ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే సినిమా చూసినంతసేపు కూడా ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది మూవీ కూడా. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్ అనుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. నేను నిజంగా చెప్తున్నా బ్రదర్, మనస్ఫూర్తి చాలా సినిమాలు చూసిన ఈ రోజు 5-6 సినిమాలు చూసిన. ఇస్ ఎ పర్ఫెక్ట్ మూవీ. ఒక మంచి లవ్ స్టోరీ తోటి ఉదయ్ బ్రో రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా కూడా అంతే అంతే చాలా బాగుంది. నిజంగా ఇస్ ఎ బ్లాక్ బాస్టర్. అలాగే హీరోయిన్ గారు ఇట్లా ప్లీజ్, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది భయ్య. అసలు ఎలా ఉంటారంటే ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుంది మీకు తెలియదు, కానీ నాకు స్క్రీన్ ప్రజెన్స్ చూస్తుంటే బ్రదర్ ఇద్దరి మధ్యలో యాక్టింగ్ కానీ, ఆ లవ్ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అసలు వీళ్ళిద్దరిని జోడీ చూస్తుంటే కూడా సినిమాలో అంటే మామూలుగా లవర్స్ కూడా కుళ్ళు వచ్చేటట్టు ఉంది అనమాట. అలా ఉంది. అలాగే మెయిన్ గా ఈ సినిమాకి సంబంధించి అయితే డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకున్నా. సార్ అసలు ఈ సినిమాలో తను కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే నెగిటివ్ షేర్స్ అయితే మామూలు లేవు. అసలు సార్ చాలా బాగుంది. అంటే లవ్ స్టోరీ, చాలా లవ్ స్టోరీస్ చూసాను. అలాగే చాలా మంది డైరెక్షన్ కూడా చూసాం. కానీ నిజంగా అంటే సినిమాలో జరుగుతుంటే ఇంకా కొత్తగా అంటే ఓళ్ళు ఊహించేందుకు కూడా క్రియేట్ చేసి తీసుకురావడం అనేది చాలా గ్రేట్. అసలు అది కొద్దిగా కొంతమంది డైరెక్టర్లు మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగే ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బ్రో సూపర్. అంటే లాస్ట్ క్లైమాక్స్ పప్పు బ్రో బ్రో రా బ్రో, అసలు నిజంగా అంటే మంచి క్యారెక్టర్స్ బ్రదర్. నాకు ఈ సినిమాలో బ్రో చాలా చాలా మంచిగా అనిపించారు. అంటే సినిమా చూసినంతసేపు నాకు సినిమా చూసినట్టు ఎక్కడ అనిపించాలి అంటే రియల్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర చాలా దగ్గరగా చూపించారనమాట. ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే అదరగొట్టేసా బ్రో. క్లైమాక్స్ కూడా బాగుంది. అంటే టైమింగ్ సెన్స్, ఆ డైలాగ్ డెలివరీ కూడా టైమింగ్ సెన్స్ లో ఉండడం అనేది చాలా తక్కువ మంది అనుకుంటారు. కానీ నాకు ఈ టీం మొత్తంలో అందరు బాగా నచ్చారు. ఎందుకంటే సినిమా అంత బాగా రానికి ప్రతి ఒక్కరు కష్టపడ్డ ఆ టెక్నీషియన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అలాగే యాక్టింగ్ పరంగా అయితే అందరు చాలా బాగా చేశారు. ఆ సినిమా చూసుకుంటే ఆ పల్లెటూరులో జరిగిన ఆ స్కూల్ డేస్ లో సిచ్యువేషన్స్ కానీ, ఇద్దరి మధ్య లవ్ ట్రాక్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అలాగే మేడం దివ్య గారు మీరు కూడా చాలా అంటే ఒక ఫ్రెండ్ పక్కన ప్రతి ఒక్కరు అంటే హీరో ఫ్రెండ్ పిలిచి హీరోయిన్ ఫ్రెండ్ మిలవలే అనుకుంటారు కదా, అలా అని కాదు. ఈ సినిమా నాకు సంబంధించి అందరు చాలా బాగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరిని పిలిచి మరి వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. నాకు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలనుకుంటే ప్రొడ్యూసర్ గారు సార్ అసలు క్రేజీ అండి. అంటే నాకు ఇంత మంచి సినిమాలో అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకురావడం కదా నిజంగా ప్రొడ్యూసర్ గారు. సార్ రండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. అసలు మంచి సినిమా అందించారు. ఉదయ్ బ్రో నిజంగా ఫస్ట్ మూవీ, అలాగే మీరు ప్రొడ్యూస్ చేయడం సార్ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. మంచి మూవీ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే సార్ ఇంకో ఎవరన్నా మిస్ అయితే సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి భయ్య. ఇలాంటి లవ్ స్టోరీ అయితే మీరు లైఫ్ లో చూసుంటారు. చాలా చాలా బాగుంది. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe to Ashwin Babu మాట్లాడుతున్నాను. Please subscribe to City Light News. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. City Light ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Don't forget to subscribe to City Lights channel. God bless you. Hi, నేను మీ మానస్ నాగులపల్లి. Please like, share and subscribe to City Light News. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News.
హలో నేను మీరాశి సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి